Lost and finance. Lenny. Lost and finance. Lenny. Lenny. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను మళ్ళీ అడుగుతున్నా, నేను వీడియోలు ఎందుకు ఆపేస్తున్నారు వీళ్ళు? నాకు ఇంకా అది క్లారిటీ రాలేదు. అన్నా చెల్లెల్ని కలిపింది, వాళ్ళ బంధం రుణబంధం చేసింది. చెప్పే సీరియస్ మీరు, ఇట్స్ సీరియస్ మ్యాటర్. రుణబంధం చేసింది. ఇప్పుడు సౌజన్ ఏం చేస్తుంది అంటే ఒక కోడలుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు మొత్తాన్ని సరిదిద్దిద్ది. ఈ లోపు యూట్యూబ్ చూసుకోలేదు. వయసు ఎంత కోడలు అవడానికి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. సౌజన్య మీద మనం చాలా వీడియోలు మనం చేసాము, కానీ ఇదే లాస్ట్ వీడియో అని నేను చెప్పడం కాదు, సౌజన్య వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అసలు ఆ వీడియో ఏంటి, దాని మీద రియాక్ట్ అయిపోదాము. సో ఇంకా లేట్ చేయకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి కలవడం వల్లే పెద్ద గొడవ అయిపోయింది. మా ఆయన లేకపోతే నేను లేను. సో ఎక్కడికైనా అరే అసలు నాకు ఇప్పుడు కూడా ఒక డౌట్ ఉండిపోయింది ఏంటంటే, ఇది నిజంగా నాడు పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు? ఒకసారి చూడు అడు మొహం గాయస్ ఏంటంటే వీడి బర్త్డేకి అసలు ఏమి ఇవ్వలే. సో వీడికి ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు గురు అది? కొత్త క్యారెక్టరా? నాకు తెలియదు ఏం జరుగుతుంది. అంటే వీడియోలు ఆపేస్తా అన్నారు కదా, మళ్ళీ కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏంటి? ట్విస్ట్ మీద ట్విస్ట్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు ఏం బాగాలేదు. ఎందుకంటే ఇగో ఈయన పెళ్లి చేసింది కానీ చేసుకున్నప్పటి నుండి వాడి మొహమే చెప్పి డైరెక్ట్ గా పెళ్లి చెప్తుంది డైరెక్ట్ గా. సో అందరికి చాలా మంది అడుగుతున్నారు ఎందుకు అక్కడ వీడియోస్ ఆపుతారంటే, మాకు చాలా ప్రాబ్లమ్స్, ఏం చేస్తాం 1 by 1 ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. యాడా వీళ్ళు చేసే వీడియోలు కలిపే కంటెంట్, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళకి. చేసేదే లుచ్చ కంటెంట్, దాంట్లోనే మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేలే, మా ఆయన లేకపోతే నేను లేను. సో ఎప్పటికైనా మా ఆయన నేను ఒకటి. ఎంతమంది వచ్చినా వాళ్ళు సాయి గడ ఏమవ్వాలి? నేనెందుకు వస్తాను మధ్యలో? నువ్వు బలివాడు. కామెంట్స్ లో అంత సీన్ లేదు, వీడు ఆల్రెడీ నన్ను తగిలిచ్చాడు. దానికి నాకు సంబంధం లేదు. చేసే యుద్ధం మళ్ళీ చేద్దాం. సాయి అన్నకి మన వదిన వీడియోస్ కావాలి, మనకి కంపల్సరీ కావాలి. నాకు అది కావాలి. సో అసలు మ్యాటర్కి వచ్చేద్దాం. ఇంకా ఏంటంటే మా ఆయనకి నాకు కొంచెం ఫుల్ గొడవలు అయితే అది మా ఇద్దరు వాళ్ళు అవలే, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి కలవడం వల్ల. ఇప్పుడు సొల్లంతా మనకి ఎందుకు చెప్తున్నా తెలియగడుగుతున్నా. అసలు వీడియోలు ఎందుకు ఆపేస్తున్నారు? అదే ఈ గొడవలు అవుతున్నందుకు వీడియోలు ఆపేస్తున్నారు. అది అసలు నిజమేనా? నీకు తెలియదు, నాకెందుకు తెలుస్తుంది రా? నువ్వే ఒకటి కదా నాకు లింక్ వేస్తావు. అందరికీ తెలుసు, అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. నువ్వు చెప్పు, వీడియో ఆపేస్తున్నారా? నాకేంటో తెలుస్తుంది రా, దాని అది ఎవరితో కూడా నాకు తెలియదు రా. నువ్వు దానికి నాకు లింక్ వేస్తావేరా? వద్దు పెద్ద గొడవ అయిపోయింది. సో ఆ గొడవ పాపం మా ఆయనకి బుర్రకి కన్నం కూడా పడిపోయింది. 3 కుట్లు కూడా పడ్డాయి. మీకు కుట్లు పడ్డాయా? ఎప్పుడైంది ఇదంతా? ముందు మన అక్క ఏమంది, కుట్లు అందా ఇంకా కుట్లు కుట్లు పడ్డాయి. ఎక్కువ కూడా కాదు, కానీ బ్లడ్ ఎక్కువే పోయింది. సో నేను ఇద్దాం అనుకున్నాను, కానీ 50 సంవత్సరాలు దాటితేనే కానీ బ్లడ్ ఇవ్వకూడదని చెప్పాను. ఒక్క నిమిషం, బ్లడ్ ఇవ్వకూడదు? 50 సంవత్సరాలు దాటాల బ్లడ్ ఇవ్వాలంటే? అసలు ఏమంది? బ్లడ్ ఇవ్వాలంటే 50 సంవత్సరాలు దాటాలంట. ముసలోళ్ళకే బ్లడ్ మనం ఇస్తాం కదరా. అదే కదా, నాకు అదే అర్థం కాదు. అంటే వీళ్ళు కంటెంట్ రైటర్ రాసి అలా రాశాడు ముందు అడిగి తల బొక్క పడింది అన్నారు. బొక్క పడినప్పుడు అక్కడ గుండుకు వస్తారు. కొయ్యలేదు సీన్ అది. ఇలా రాశాడు రా కంటెంట్, అలా రాశాడు, వాళ్ళు అలా చదువుతున్నారు సింపుల్ గా. ముద్దు పెట్టినా ఇట్లేంట్రా ముందుకి పెడతా లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే మీరు మాట్లాడేది? అలా విడువ అంటున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఒక అది తిరిగి వెనక్కి తిరుగు, అస్సలు తెరకూడదు. కళ్ళు తెరిస్తే నా మీద నువ్వు కళ్ళు తిరుగు, ముందే చచ్చిపోయింది. ప్రశాంతంగా
సో గైస్ వీడికి ఒక సర్ప్రైజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అది మరి ఎలా రియాక్షన్ అవుతుందో తెలీదు, బట్ చూద్దాం. వెనక్కి తిరిగిపోదు నువ్వు, నాన్న వెనక్కి తిరిగితే యూట్యూబ్ మీద వద్దు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఓ యూట్యూబ్ ఎందుకు వచ్చిందా? యూట్యూబ్ ని కొట్టుకుంటున్నారా మీరు? యూట్యూబ్ అయిపోయింది భయ్యా. ఆల్రెడీ యూట్యూబ్ లో అరే ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఏమనరా? అదే అన్న ఆల్రెడీ యూట్యూబ్ ని కొట్టేశారు మీరే. మళ్ళీ అటు తిరిగి మళ్ళీ దాని మీద కొట్టేసి దాన్ని ఇంకా మొత్తానికే పోగొట్టాలి యూట్యూబ్. వెనక్కి తిరగాలి యూట్యూబ్. అలాగే ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఏంట్రా, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోతాయి మీ దరిద్రం. అచ్చా తిరిగి అన్న ఇది చూడు. ఇది హైలైట్ సీన్ రా. ఫీలింగ్ ఏంట్రా? అదే అంటున్నా. అరే ఇప్పుడు మనం ఒక చేద్దాం అనమాట. వాడి ముఖ చిత్రాలకు సంబంధించి ఏంటి చెప్పు. అంతే యాక్టింగ్ రా అది. అసలు ఆ అమ్మాయి ఇది ఏడు నుండి తీసుకొచ్చింది, ఇది ఎదురు నుండే ఆ అమ్మాయిని తీసుకొచ్చింది. స్క్రిప్ట్ రా అదంతా. ఏంటి అన్నసలు నిజంగా ఏడుస్తుంది. అలా రాసాడమ్మా, మీ స్క్రిప్ట్ రైటర్ అలా రాశాడు. ఇదిగో ఈ టైంలో మీరు ఆడవండి, ఈ టైంలో నువ్వు దాన్ని తీసుకురా ఎదురు నుండిద్ది, ఈ టైంలో మీ వాడు ఇట్లా యాక్ట్ చేయాలి, ఇలాగా వావ్ షాక్ అయిపోయా అన్నట్టు యాక్ట్ చేయాలి, ఇలా ఉండిద్ది మీ స్క్రిప్ట్ రైటింగ్ అంతా. దాని తగ్గట్టే యాక్టింగ్ చేస్తున్నారు మీరు. అంతలా ఏడుస్తుంది చేసుకొని నీకోసం కలవడుకుని ఉన్నాను దూరంగా. ఒక నిమిషం, ఇప్పుడు నాకు ఇంకా నేను మళ్ళీ అడుగుతున్నా, నేను వీడియోలు ఎందుకు ఆపేస్తున్నారు వీళ్ళు? నాకు ఇంకా అది క్లారిటీ రాలేదు. అన్న చెల్లెల్ని కలిపింది, వాళ్ళ బంధం రుణబంధం చేసింది. చెప్పే సీరియస్ మీను, ఇట్స్ సీరియస్ మ్యాటర్. రుణబంధం చేసింది. ఇప్పుడు సౌజన్య ఏం చేస్తుందంటే ఒక కోడలుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు మొత్తాన్ని సరిదిద్దిద్ది. ఈ లోపు యూట్యూబ్ చూసుకోలేదు. వయసు ఎంత కోడలు అవడానికి వయసుతో సంబంధం ఏంటి భయ్య? అంతే అంట. When there is a love, there is no age. When there is a love, there is no color. కలర్ ఎందుకు వచ్చింది మధ్యలో? అంటే బ్లాక్ అండ్ వైట్ అలా ఏం చూడాలి. ప్రేమ అనేది ఒక గుడ్డిది, ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో తోసుకుంటూ పోవాలి అంతే. ఏం చెప్పావురా? నీకు మీకు ఇష్టం వచ్చింది కలిపేను. నేనేం కాకపోతే ఏంటంటే నాకు అన్నీ ఉన్నాడు కదా, సో మా అన్నీ కూడా అలా వచ్చి ఎప్పుడు అలసి వచ్చుకుంటాడా అని చూస్తున్నాను. నీకు బాగున్నాడా? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? నాకు కూడా తెలియదు బ్రో, ఇప్పుడు వరకు చెప్పరు. అదే నువ్వు నీకు అర్థం కావట్లేదు, నువ్వు నాకు గెలుపుతున్నావురా నువ్వు. నేను కలపడలేదు మా మామ. మీరు మొన్న మెసేజ్ కూడా వచ్చినాయి. చూడండి guys, నా దగ్గరకు వస్తే ఇలా పాడైపోయాడండి. వాళ్ళు నేను ఎంత పాడైపోయా ఎవరు చెప్పుకోవాలి? అసలు మీరు పాడవటం కాదమ్మా, జనాలను పాడి చేసి పడేది మీరు. మీ వల్ల యూట్యూబ్ పాడైపోయింది, మీ వల్ల ఇన్స్టాగ్రామ్ పాడైపోయింది, ఇవన్నీ పాడైపోయింది మీ వల్ల. మీ ఇద్దరు ఏం పాడైపోలేదు, మీ ఇద్దరు చక్కగా సుఖంగా ఉన్నారు. ఎంత దీని వ్యూస్ ఎంత? 48,000 వ్యూస్, కొన్ని వీడియోలు 3 లక్షల వ్యూస్. డబ్బులు పాడుతున్నారు, మీరు సుఖంగా ఉన్నారు. 50,000 మంది ఈ వీడియోని అలా చూసారు. డబ్బులు మీరు సుఖంగా ఉన్నారు. ఖతం. తీసుకెళ్ళి హాస్టల్లో మీ హాస్టల్లో ఎలాగో అమ్మాయిలు అంటారు కదా, వాళ్ళు పక్కన పడ్డామనుకో లావ్ అవుతాడు. మా చెల్లెల్ని సెర్చ్ ఇదేంట్రా చెల్లుని సెట్ చేస్తుంది ఏంట్రా? వేస్ట్ ఇంకా వాడి గురించి మాట్లాడు. చెల్లితో సెట్ చే ఏంట్రా వాడు మాట్లాడేది మాట. ఎందుకు నీకు బతుకు. సో దానివల్ల వాడు మాట్లాడకపోవడం, తను బాధపడడం. నాకు ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఎందుకు చెప్పు. ఒరే ఒక కంటెంట్ వాళ్ళు ఏదో చెప్తున్న టైం సుబ్బుక్కొనేస్తారు. చాలా మంది జాలి పడతారు మన మీద, సో అందుకని చెప్పారు. సో వాడు ఏం చేస్తున్నాడు? కాదు వాడు ఇట్లా అన్నాడు సరిగ్గా వెనక నడుస్తున్న వీడియో ఒకటి, ముందు వస్తున్న ఆడియో వేరు. ఇదంతా పక్కన పెట్టు. వాడు ఏంటి కన్నలు చూపించి 2 పీకెడతాడు. ఇప్పుడు వీడు కొంచెం ఇంచుమించు మన కుమార్ గారు లేదు. వీడియోలు కావాలి ఇలాంటి కంటెంట్స్ కోసం ఇంకా బై. సో ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ అవుతాడు ముందు. చాలు ఇప్పుడు ఏముందో చూసా, ఇలాంటి కంటెంట్ ఇంకా చేస్తూ ఉంటాం అంట. మరి ఇప్పుడు లాస్ట్ వీడియో ఎందుకు పెట్టారా? దిలీప్ సౌజన్య కలిపి ఉన్న వీడియో లాస్ట్. ఇప్పుడు ఇంకొక పర్సన్ యాడ్ అయ్యి ముగ్గురు కలిపి చేస్తారు. ఇప్పుడు ఎరుపప్పులు ఎవరయ్యారు? ఇప్పుడు వీడియో వచ్చి అయినా మనం జనాలు అయ్యారు ఆడ ఎరుపప్పులు. ఖతం.
సో ఈ వీడియో ఇంకెంతే. సౌజన్య వీడియోలు నేనైతే ఇంక చేయను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద కమెంట్ లో చెప్పేసేయండి. మళ్ళీ వదిన వీడియోస్ కావాలని చెప్పి కామెంట్ లో మెన్షన్ చేసేయండి. వెంటనే వదిన వీడియోస్ మనకి కంటిన్యూస్ గా మీరు అలా పెడితే వీడియోను నేను కట్ చేశాను. కన్ఫర్మ్ గా వస్తాయి ఇలాంటి వీడియోలు, ఇంకా వస్తూనే ఉంటాయి. లాస్ట్ టైం కూడా అడిగారు మన వాళ్ళు. ఇంకా నా వల్ల కాదు అంటే ఆల్రెడీ వీడియో కూడా అయిపోయింది అనుకోండి, నేనేం ఆపట్లేదు. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. కామెంట్ లో వదిన వీడియోస్ కావాలని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.